నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అన్వేషణ గురించి. సో బెట్టింగ్ యాప్స్ మీద చాలా ఫైట్ చేస్తున్నాడని చెప్తూ ఉన్నారు. కానీ అతని వీడియోలో కొన్ని చూసుకున్నట్లయితే అమ్మాయిలతో ఇలా డేటింగ్ చేస్తున్నట్లు ఈ విధంగా వీడియోస్ పెడుతూ ఉన్నారు. సో ఆ పని చేస్తే తప్పైతే ఇతను చేసేది కూడా తప్పే కదా. అంటే ఒకవేళ తన ఛానల్స్ వ్యూవర్షిప్ తగ్గుతుందని ఈ విధంగా చేస్తున్నారంటారా అని ఒక మాట కూడా వస్తుంది. దాని గురించి అంటే అక్కడ రెండు ఉన్నాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో వ్యభిచారం నేరం, కొన్ని దేశాల్లో అది నేరం కాదు. సో అది అతను భారతదేశంలో చేయనప్పుడు వేరే దేశంలో చేస్తుంటే ఆ దేశం చట్ట ప్రకారం అది నేరం కాదు. సో ఆ దేశం చట్ట ప్రకారం ఆయన అక్కడ అలౌడ్ కాబట్టి అది ఆయన చేసి చూపిస్తున్నారు, ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు చూస్తున్న వాళ్ళకి వాళ్ళు ఏమని సందేశం ఇస్తున్నాడు? ఇక్కడ అది నేరం కదా, అక్కడ అతను నేరం కాదు కాబట్టి అతను చేసే వెసులుబాటు ఉంది కాబట్టి అది అతను చేసినా తప్పు లేదు. కానీ ఇక్కడ చేసే వాళ్ళకి ఎటువంటి సందేశం వెళ్తుంది? అది చేసినా తప్పు కాదు అనే మెసేజ్ వెళ్తుంది. సో ఇక్కడ అది నేరం, అది అంటే ఇక్కడ నువ్వు నేరాన్ని చేయమని ప్రేరేపిస్తున్నావు. అఫ్కోర్స్ ఇప్పుడు భారతదేశంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టం ప్రకారం ఎవరైనా సరే ఇద్దరు ఇష్టపూర్వకంగా ఉంటే కలిసి ఉండొచ్చు అనేది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు చట్టం వచ్చింది. ఇప్పుడు అది ఇక్కడ కూడా చట్ట వ్యతిరేకం ఏమీ కాదు. సో ఆయన చెప్పినది చూస్తే మనము ఇక్కడ చట్ట ప్రకారంగా కూడా భారతదేశంలో కూడా ఇప్పుడు నేరం కాదు. సో అది నైతికత అలాగే హిందూ ధర్మం గురించి మాట్లాడే దీనిలో పరిధిలోకి వస్తుంది. హిందూ ధర్మం ప్రకారం అది తప్పు. హిందూ ధర్మం ప్రకారం అది తప్పు అంటే మరి అటువంటి చట్టాలు ఎందుకు చేయట్లేదు? భారతదేశంలో ఈ రోజున గత 4 సంవత్సరాల క్రితం ఒక చట్టం వచ్చింది. ఇద్దరు మేజర్లు గనక పరస్పర అంగీకారంతో వాళ్ళిద్దరూ పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కలిసి చేయొచ్చు. అంటే అన్వేషణ ఈ దేశాల్లో ఏదైతే చేస్తున్నారో అది భారతదేశంలో కూడా అలౌడ్. ఇంతకుముందు అది నేరం, ఇప్పుడు అది కాదు. సో మరి అది తప్పు అయితే అన్వేషణ చేసేది గత 4 సంవత్సరాల క్రితం వరకు అది నేరం, ఇప్పుడు అది నేరం కాదు. సో దాన్ని చట్టమే, భారతదేశ చట్టమే తప్పు కాదన్నప్పుడు ఆయన చేసేది కూడా తప్పు అని అనడానికి వీల్లేదు. లేదు అది తప్పు, అన్వేషణ చేసేది తప్పు అంటే మరి అది చేసే తప్పు అనే చట్టం భారతదేశంలో రావాలి. భారతదేశంలో హిందూ ఈ సనాతన ధర్మం గురించి అది ఇది మాట్లాడతారు కదా, మరి పార్లమెంట్లో అది చట్టం చేయాలి కదా. ఇది తప్పు, ఎవరైనా సరే పెళ్లి కాకుండా కేవలం భార్యాభర్తలు మాత్రమే ఆ చర్యలో దానికి అర్హులు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే వివాహ బంధం లేని వాళ్ళు ఇద్దరికి కూడా ఆ అనుమతి లేదని చట్టం తీసుకురావాలి. చట్టం తీసుకొస్తే అప్పుడు నేరం అవుతుంది. సో ఇప్పుడు ఆయన చేసేది తప్పు అని కొంతమంది ఎవరైతే వాదిస్తున్నారో చట్ట ప్రకారం భారతదేశంలో అది తప్పు కాదు. సో అది ఆయన ఎండార్స్ చేసినా సరే ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి అయితే వీలు లేదు. ఇక్కడ ప్రజలని ప్రేరేపిస్తున్నారు. ఆ నేరం అక్కడ అది నేరం కానప్పటికీ ఇక్కడ నేరం కాబట్టి ఇక్కడ మీరు ప్రమోట్ చేయకూడదు అనడానికి కూడా లేదు. ఇక్కడ కూడా అలౌడ్ అది. ప్రమోట్ చేయడం కూడా ఇక్కడ మీరు ఇద్దరు వ్యక్తులు, నేను ఇక్కడ నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయితో నేను కలిసి ఉంటున్నాను అని చెప్తే భారతదేశంలో కూడా ఏ మేజర్ అయినా 18 సంవత్సరాలు దాటిన ఏ మగ ఆడైనా సరే కలిసి ఉండొచ్చు. అది భారతదేశ చట్టం చెప్తుంది. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం వరకు అది చట్ట వ్యతిరేకం. అది ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఆ చట్టం తీసేశారు. సో ఇప్పుడు భారతదేశంలో కూడా అది తప్పేం కాదు. సో కాబట్టి ఇప్పుడున్న చట్ట ప్రకారం అన్వేషణ తప్పు అనడానికి లేదు. మనం అంటే కొంతమంది ఛానల్ వ్యూవర్షిప్ తగ్గిపోవడం వల్ల ఈ విధంగా అసలు ఆయన వ్యూవర్షిప్ వచ్చిందే దాని మీద కదా. ఆయన ఆటగాడు అని ఏదో పెట్టుకున్నాడు. ఆయన ఆటగాడు అని ఏదో పెట్టుకొని ఆయన ఛానల్ ఎగటానికి కారణమే ఆ వర్డ్ వల్ల ఛానల్ బాగా లేచింది. అది సో ఇక్కడ మనం తప్పని అనుకోలేము. అలాగే కొన్ని ఆయన ఆంకోర్ వాట్కి వెళ్ళి ఒక వీడియోలు చేశారు. ఆయన ఆంకోర్ వాట్లో మన విష్ణు ఆలయం అని విష్ణు ఆలయం విగ్రహాలు తీసేసి బౌద్ధ విగ్రహాలు పెట్టారని కొన్ని వీడియోలు చేశారు. అలాగే 4 బ్రహ్మ అని చెప్పేసి ఒక పెద్ద దీని మీద 4 వైపులా 4 ముఖాలు ఉన్న దాన్ని చూపించి బ్రహ్మ అని చెప్తున్నారు. అది 4 ముఖాలు బుద్ధుడు యాక్చువల్లీ. ఇక్కడ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఫస్ట్ వేదాలు వచ్చాయి. వేదాల తర్వాత బౌద్ధం వచ్చింది. బౌద్ధం వచ్చిన తర్వాత ఈ వేదాల దీంట్లో మొత్తం ఉన్నప్పుడు ఏంటంటే అందులో వర్ణ వివక్ష ఉండేది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ వర్ణాలు బౌద్ధం రాకముందర ఉండి బుద్ధుడు వచ్చిన తర్వాత నాన్ సెన్స్ మొత్తం అందరూ సమానమే,
ఎవరిదేమి ఉచ్చ నీచాలు ఏమీ లేవని అసలు దేవుడే లేడని చెప్పాడు. ఓకే. నీ మనసులో ఏది నిజం అనిపిస్తే అది నువ్వే అంతర్మదనం చేసుకోవాలి, నువ్వే జస్టిఫై చేసుకోవాలి అని చెప్పేసి మంచి చెడు నిర్ణయం నువ్వే తీసుకోవాలి అనేది బుద్ధుడు బోధించాడు. కానీ ఈ వర్ణ వివక్షలు ఏంటంటే మంచి చెడు ఏంటో నేను చెప్తాను అంటే బ్రాహ్మణుడు చెప్తాడు, ఇది మంచి ఇది చెడు ఇది తప్పు ఇది ఒప్పు అని బ్రాహ్మణుడు చెప్తాడు. ఆయన చెప్పినట్టు మొత్తం సమాజం నడుచుకోవాలి అనేది సనాతన ధర్మం చెప్తుంది. సో ఎప్పుడైతే బుద్ధుడు వచ్చాడో మొత్తం బౌద్ధం భారతదేశం కాదు ప్రపంచ శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా విస్తరించింది, చైనా, జపాన్, వియత్నాం ఇదంతా విస్తరించింది. వాళ్ళందరికీ నచ్చింది అది. సో ఇక్కడ ఏమైపోయిందంటే బ్రాహ్మణులు ఆధిపత్యం కోల్పోయారు, కంట్రోల్ కోల్పోయారు, ఎవరు వాళ్ళ దగ్గర రావట్లేదు. వాళ్ళ దగ్గరికి రావట్లేదంటే అప్పుడేమైపోయింది, వాళ్ళ కంట్రోల్ కోల్పోతే వాళ్ళ ప్రభావం కోల్పోయింది, ఉనికి కోల్పోయారు. సో ఏం చేయాలి, మళ్ళీ బౌద్ధాన్ని కాదు హిందూ ధర్మం గొప్పది అని చెప్పేసి మళ్ళీ ఆది శంకరాచార్య, రామానుజాచార్య వీళ్ళందరూ హైందవం గురించి ప్రచారం చేసి బౌద్ధం కంటే ఇదే గొప్ప అని చెప్పి మళ్ళీ వర్ణ వివక్షని మళ్ళీ కంట్రోల్లో తీసుకొచ్చారు. అంటే మళ్ళీ సమాజాన్ని మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. సో బౌద్ధాన్ని నాశనం చేసింది అంటే బౌద్ధాన్ని హిందూ మతం వచ్చి బౌద్ధాన్ని నాశనం చేసింది కానీ బౌద్ధం వచ్చి హిందూ మతాన్ని నాశనం చేయాలి. ఎక్కడైనా సరే బుద్ధుడి దేవాలయం ఉంటే దాన్ని నాశనం చేసింది హైందవమే కానీ హైందవాన్ని దేవాలయాన్ని కానీ బౌద్ధులు ఎప్పుడు చేయలేదు. సో ఆయన అక్కడ ఏం చెప్తాడు, బౌద్ధులు వచ్చి హిందూ దేవాలయాన్ని నాశనం చేశారంటారు. అది అబద్ధం. అది బౌద్ధాన్ని నాశనం చేసింది హైందవాన్ని బౌద్ధం ఎప్పుడు నాశనం చేయలేదు. పుష్యమిత్ర శృంగ అనే అతను ఎక్కడైనా సరే బౌద్ధ స్తూపాలు కానీ ఏమన్నా ఉంటే దాన్ని నేల కూలిస్తే డబ్బులు ఇచ్చేవాడు, ఒక బౌద్ధ భిక్షువు తల తీసుకొస్తే బంగారు నాణాలు బహుమానంగా ఇచ్చేవాడు పుష్యమిత్ర శృంగ అని. అలాగే కాశ్మీర్లో ఒక రాజు ఉన్నాడు, పేరు జ్ఞాపకం. వీళ్ళందరూ బౌద్ధాన్ని భారతదేశంలో నాశనం చేసిందే హైందవ ధర్మం. సో అక్కడ ఆయన ఏమంటాడంటే 4 బుద్ధుడి విగ్రహాలు కనబడుతున్నాయి అంకోర్ వాటాలో. ఆ విగ్రహాలే బుద్ధుడు స్పష్టంగా కనబడుతుంది. ఈ బ్రహ్మను తీసుకొచ్చి వీళ్ళు బుద్ధుడు అంటున్నారు, పిచ్చోళ్ళు అంటున్నారు. అది నిజంగా బుద్ధుడే అది. సో అతను కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి, ఆయన కూడా చరిత్ర తెలుసుకోవాలి. పుష్యమిత్ర శృంగ అనే అతను బౌద్ధుడు తల తీసుకొస్తే 20 బంగారు నాణాలు ఇచ్చేటాడు ఆ రోజుల్లో. సో చాలా దారుణం. చాలా బౌద్ధారామాలు కూల్చేసి కొన్ని బౌద్ధ దేవాలయాల్ని హిందూ దేవాలయాలుగా మార్చారు. ఇప్పుడు దానికోసం మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అవుతున్నాయి. సో అవన్నీ ఆయన తెలుసుకుని మాట్లాడాలి. తెలియకుండా మాట్లాడేసరికి చాలా తేడా వస్తుంది. అంటే దానికి సపోర్ట్ ఉంది, ఎందుకంటే హిందువులందరూ అది హిందూ దేవాలయమే అనుకుంటారు. కానీ మీరు చూస్తే దాంట్లో ఉండే చరిత్ర అయితే ఫేస్ చూస్తే చెప్పొచ్చు బుద్ధుడు అవునో కాదని మనం చూస్తే చెప్పొచ్చు కదా. అవునండి. సో ఆ విధంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.